వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4 పాదములు, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఈ సంవత్సరం వీరికి ఉగాది నుండి 6వ స్థానంలో గురువు మరియు సంవత్సరం వరకు 7వ స్థానంలో శని కూడా ఈ సంవత్సరం అంతా చతుర్థ స్థానం సువర్ణమూర్తిగా రాహుకేతులు ఉన్నారు. ఈ గృహ అనుకూలం పరిశీలించగా వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే కొద్దిగా మేలుగా ఉండును. ఆరోగ్యం కుదుటపడును, దీర్ఘ పెట్టుబడులు అనుకూలించును, యంత్రకార్య సిద్ధి కలుగును, ఆర్థిక లాభాదేవులు లాభించడం అనుకూలించును, వివాహాది శుభకార్యాలు దిగ్విజయంగా చేయురు. వీరికి ఉన్నత విద్య, ఉద్యోగం విషయం ఎందు నిమిత్తమే చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళును. నూతన పరిచయాలు ఏర్పడును, కానీ వారితో జాగ్రత్తగా ఉండవలెను. ఈసారి వీరికి వృశ్చిక రాశి వారికి శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉండును, కానీ వాహనాల విషయంలో ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవలెను. ఖచ్చితంగా జరుగు మాతృవర్గం ఎందు మాతృ సంబంధించిన వర్గం ఎందు వారితో జాగ్రత్తగా ఉండాలి. లేనిచో వాహన ప్రమాదాలు ఖచ్చితంగా జరుగును. మాతృవర్గంలో కొందరికి తీవ్ర అనారోగ్యములు ఏర్పడును. కోర్టు విషయంలో అనుకున్నంతగా సానుకూల్యత ఉండదు. కావున వీరు వైద్య రంగం వారికి ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలించును. వ్యాపారస్తులకి భూ వ్యాపారస్తులకు కూడా మిశ్ర ఫలితాలు అనుకూలంతగా ఉండవు. రైతులకు సుమారు 2 పంటలు కూడా కొద్దిగా అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 తేదీల్లో కూడిన గురు శుక్రవారాలు కలిపిన యోగం కలిగించును. మనశ్శాంతికై రాహు స్తోత్ర పారాయణ చేసి దుర్గాదేవికి సహస్రనామార్చన చేస్తే ఈ వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. గత సంవత్సరం కంటే కొద్దిగా మేలుగా ఉంటుంది.